పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ స్థలంలో కూడుకొని నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు నేర్చుకునేటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ పక్షముగా నీ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు చెప్పాలనే ఆశ కలిగి ఉండగా తండ్రి, నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. నేను చెప్తున్న మాటలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యి ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి కూడి వచ్చిన మనం అందరం కూడానండి పుట్టినప్పటి నుంచి యేసుక్రీస్తు నమ్ముకోలేదండి. మనందరం చిన్ననాటి నుంచే క్రైస్తవులను లేవు. ఈ మార్గంలోకి రాకముందు మనందరం కూడా హైందవులంగా బ్రతికాం. అంటే మన తల్లిదండ్రులు, మన పితరులు మనకు నేర్పిన భక్తి ఏదో దాన్నే మేము చేసుకుంటూ దాన్నే కలిగి మనం మన జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతికామండి. బ్రతికిన మనం ఈ రోజున వాస్తవాన్ని గ్రహించాం. మనం చేస్తున్న భక్తి అసలు వాస్తవం ఏంటి? చాలా రకాల భక్తులు ఉన్నాయి కదా. మనం చేస్తున్న భక్తి అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి అని గ్రహించి పరిశీలించి మనందరం కూడా యేసుక్రీస్తే పరలోకానికి మనం తీర్చగలగల సమర్థుడని, పరలోక మార్గదర్శకుడని తెలుసుకొని యేసుక్రీస్తుని అంగీకరించాం. నేనే మార్గం అన్న యేసుక్రీస్తు మాటలు మనం విన్నాం, నమ్మాం. ఎలా నమ్మాము? వాస్తవాలతో, రుజువులతో తెలుసుకొని నమ్మాం. నేనే మార్గం అన్న యేసుక్రీస్తు వారు మార్గదర్శకుడు ఎలా అయ్యాడు అన్న విషయం తెలుసుకున్నాం. ఆయన వచ్చి అనేకమైన దేవుని మాటలు చెప్పాడు, దేవుని ప్రేమను గురించి వివరించాడు. పాపానికి పరిష్కారం, శాశ్వత పరిష్కారాన్ని ఆయన ప్రసాదించాడు. సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వ్యక్తిగా మనం యేసుక్రీస్తు వారిని తెలుసుకొని నమ్మాం. ఈ మార్గంలో మనం కొనసాగుతూ ఉన్నామండి. దీన్ని ఖచ్చితంగా ప్రతిఫలం మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంత గట్టిగా దీంట్లో మనం కొనసాగుతున్నాం. మన భారతదేశంలోనండి అనేక మతాలు ఉన్నాయి, అనేక రకరకాల ఆచారాలు కలిగిన ఎన్నో మతాలు ఉన్నాయి. అసలు మతం అంటే మీనింగ్ ఏంటి? మతం అంటే మీనింగ్ ఏంటి? విశ్వాసం. మతం అంటే ఒక విశ్వాసం. అటువంటి రకరకాల విశ్వాసాల్లో ఉన్న మన భారతదేశంలో క్రైస్తవ మతం కాదు మార్గం అన్న వాస్తవంలోకి మనం వచ్చామండి. ఈ వాస్తవాన్ని అనేక మందికి చెప్పాలా చెప్పక్కర్లేదా? చెప్పమన్నాడు దేవుడు. ఏంటంటే అందరూ ఆ పిల్లలే కదా, మీరు తెలుసుకున్న వాస్తవం వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా రక్షించబడాలి, పరలోక రాజ్యం రావాలి అని దేవుడి ప్రేమ. ఏమండి, మనకు ఒక మంచి ఫలం దొరికింది అనుకోండి, ఫలం, తినే ఫలం. మన చుట్టుపక్కల ఉన్నారండి, ఏమంటే అందరికీ తలాక ముక్క కోసి పెట్టడం అనేది మంచిదంటారా కాదంటారా చెప్పండి? అదేనండి ఇది మనం చేస్తున్న యేసుక్రీస్తు గురించి చెప్పటం. అటువంటి మనలను యేసుక్రీస్తుని నమ్మిన మన కొత్తలోనండి, మీరు కూడా మతంలోకి దిగిపోయారా? మీరు కూడా మతం పుచ్చుకున్నారా? ఏంటో పెద్ద అగ్నిగుండంలోకి దిగిపోయినట్లుగా అలా ఫీల్ అవుతూ మనతో మాట్లాడుతూ జరుగుతుందండి.
మన దేవుని గురించి, ఈ వాస్తవం గురించి అనేక మందికి తెలియని వారికి చెప్పాలని మనం ఆశపడుతూ ఉంటామండి. ఆశపడుతూ ఉంటే వాళ్ళు వినటానికి భయపడిపోతుంటారు. కొంతమంది భయాలు ఉంటుంది, చెప్పండి, నేను చెప్పనంటారా? ఏమన్నా అలా వాళ్ళు చెప్తుంటారండి, అలాగే చెప్తుంటారు. క్రైస్తవులు వాళ్ళు చెప్తున్న మాటలు విన్నాం అనుకోండి, మనం కూడా మార్చేస్తారు, మనల్ని కూడా మార్చేస్తారని. నువ్వు అంత అమాయకుడువా? లోకజ్ఞానంలో డిగ్రీలు సంపాదించావుగా, అంత మార్చేస్తాకి నీకు వాస్తవం తెలియదా? చెప్పిన మాటలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే జ్ఞానం నీకు లేదా? అంతో జ్ఞానం ఉంది నీకు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అలాంటి ముసుగు ఉందండి, ముసుగు. ప్రతి మనిషికి ఆ ముసుగే. నాదే నిజం, నాదే కరెక్ట్, మా తాత చేయలేదా, మా తండ్రి చేయలేదా, మేము చేసేది కరెక్ట్ అనే భావనలో ఉంటున్నారు. కానీ మనకు మళ్ళీ వాస్తవాన్ని గ్రహించి క్రైస్తవులకు రావడం సామాన్యమైన విషయం కాదండి. క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకొని క్రైస్తవుల్లోకి రావటం అనేది, భక్తులకు రావడం అనేది చాలా కష్టం, సామాన్యమైన విషయం కాదు. ఒక అబద్ధవాదలో ఉన్న వాళ్ళు నిజమైన వాక్యంలోకి నడిపించడానికి చచ్చిపోతున్నాడు. అది తప్పమ్మా, మిమ్మల్ని మోసం చేస్తున్నాడమ్మా, మీరు పట్టుకెళ్ళి తీసుకుంటున్నాడమ్మా, ఆ శుభ్రంగా బ్రతుకుతున్నాడమ్మా, అసలు నీకేం చెప్తున్నాడమ్మా? ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు. ప్రార్థనలో ఎన్నో మనకన్నా ఎక్కువ ప్రార్థనలు పెడతారండి. చాలాసార్లు కూడుకుంటారు, ఎన్నో ప్రార్థనలు పెడుతుంటారు. మనం గుడ్డిగా యేసుక్రీస్తుకి రాలేదండి, గుడ్డిగా మాత్రం రాలా. తరచి చూసాం, పరిశోధించాం, పరిశీలించాం, వాస్తవాన్ని తెలుసుకున్నాం, ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నామండి. అసలు క్రైస్తవం మతమా మార్గమా? మరి అన్ని మతాలే అంటున్నారు కదా, అందరూ మతమే మతమే అంటున్నారు. ప్రతి వాళ్ళు మతమే. ఏమన్నా ఎంతో జ్ఞానవంతులండి, మన యేసుక్రీస్తు గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు కూడా క్రైస్తవ మతమే అంటున్నారు. చాలామంది ఇప్పుడు నాయకులు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా మీ క్రైస్తవ మతం, సినిమా యాక్టర్లు, నిర్మాతలు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బైబిల్ గురించి ఒక మతంగానే మాట్లాడుతున్నారు. కాబట్టి క్రైస్తవ్యం మతమా మార్గమా? ప్రతి మనిషికి రెండు లక్షణాలు ఉంటాయండి. ఒక మంచి లక్షణం ఉంటుంది, ఒక చెడ్డ లక్షణం కూడా ఉంటుంది. మంచి లక్షణం అలవర్చుకుంటే, మంచి పనులు చేసుకుంటూ పోతే మనిషి దేవుడు అవుతాడు. అదే చెడు ఆకర్షిస్తుంది లోకంలో. ఎందుకంటే లోకంలో ఎక్కువగా చెడు ఉంది, చెడు ఆకర్షిస్తుంది. ఆకర్షక లోనైపోతే మనిషి దుష్టుడైపోతాడండి. మంచి పనులు చేస్తే మనిషి, ఆ మంచి పనుల ద్వారా ఆ మంచి పనులు మనిషిని బ్రతికిస్తాయండి. చెడ్డ పనులు మాత్రం చేస్తే మనిషిని అయ్యి చంపేస్తూ ఉంటాయి. ఇలా చంపేసే విషయాలు చెప్పేదే మతం అండి. ఇది కత్తితో పనిచేస్తుంది. మనం దేంతో పనిచేస్తున్నాం? బైబిల్తో, వాక్యంతో, దేవుని మాటలు చెప్పుకుంటూ అది కత్తితో పనిచేస్తుంది. బాంబులు పట్టుకొని భయాన్ని సృష్టిస్తుంది. అంటే కరుణ లేని కసాయితనం ఉంటుందండి మతంలో. హేతువు లేని జగడాలు ఉంటాయండి, హేతువు లేని జగడాలు కూడా మతంలో ఉంటాయి. మతంలో ఎటువంటి పరిస్థితి, ఇంత భయంకరమైనదండి మతం. ఇంకొక విషయం చెప్పడా, మతం అన్నది మనిషి స్వజాతిని, అంటే సాటి మనిషిని కూడా నాశనాన్ని కోరుకుంటుంది అంటండి మతం. ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారా? బోళ్ళు మంది అండి, పైకి ఎవరు ఏం మాట్లాడరు. అమ్మ బాబు ఎంత ఉందో లోన, అవకాశం చూస్తున్నారు. అది ఒక సందర్భాన్ని బట్టి మాట మాట్లాడుతున్నారే తప్ప మన మీద చాలా మందికి ద్వేషం ఉండొచ్చండి. సాటి మనిషిని నాశనం కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే పిచ్చివాడికి చేతుల్లో పిస్తోల్ ఇస్తే ఏం చేస్తాడు? అంత భయంకరమైందండి మత పిచ్చి, అంత భయంకరమైంది మత పిచ్చి. మతం అంటే ఏమనుకున్నాం మనం? మీనింగ్ ఒక విశ్వాసం. నా విశ్వాసమే వాస్తవం అంటే ఎలాగా? మతం అంటే ఒక విశ్వాసం. అనేక రకాల మతాలు ఉన్నాయి, అంటే అనేక విశ్వాసాలు ఉన్నాయి. మనది కూడా ఒక విశ్వాసం అనుకుందాం. నా విశ్వాసమే కరెక్ట్ అంటే ఎలాగ? ఆ విశ్వాసం కరెక్ట్ ఎలా అయింది చెప్పాలి కదా. అలా చెప్పేదే యేసుక్రీస్తు, బైబిల్ అండి. పశువులు పొలాల్లో దెబ్బలాడుకుంటే పంట నష్టం జరుగుతుందండి.
అన్నదమ్ములు దెబ్బలాటల్లో కొట్లాటల్లో ఆస్తి నష్టాలు జరుగుతాయి. ఆడవాళ్ళ దెబ్బలాటల్లో పరువు నష్టం జరుగుతుందండి. ఆడవాళ్ళు తోటి కోడళ్ళు ఇలా దెబ్బలాడుకుంటే పరువు నష్టం జరుగుతుంది. కానీ మతం అనే కొట్లాటల్లో మనిషికి ఏం జరుగుతుంది తెలుసా? ప్రాణ నష్టం జరిగిపోద్దండి. విచిత్రం ఏంటంటే ఈ మతాన్ని మనిషి బ్రతికిస్తున్నాడండి. కానీ మతం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. మతానికి ఆయుష్ పోస్తుంటే మతం మనిషిని అంతం చేసేస్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మతం అనే మత్తులో పడి ఆవేశంతో ఆయుధాన్ని పట్టుకొని ఆవేశాన్ని అరాచకాన్ని సృష్టిస్తుంది. ఇలా మతం అనే మత్తులో పడి అనేక మందిని హింసిస్తున్న ఒకే ఒక వ్యక్తి మన బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడండి. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు మనందరికీ తెలుసు, పౌలు గారు. ఆయనే పౌలు గారు. యోధా గోత్రం అంటే యాకోబు గారి సంతానం 12 మంది, 12 గోత్రాలు అయితే యోధాది ఒక గోత్రం. ఈ యోధా గోత్రాన్ని వీళ్ళు ఎలా మార్చేశారు? యోధా మత పెద్దలు మతంగా మార్చేశారు. బైబిల్లో మతం గురించి యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలా, మతం కరెక్ట్ అని ఎక్కడా లేదు. కానీ యోధా మతం కింద బైబిల్లో కనిపిస్తుంది. అంటే ఆనాడు యూదులు యోధా గోత్రాన్ని మతంగా మార్చేశారు. ఈ పౌలు గారు గమలీయేలు వారి దగ్గర ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడండి. ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, దాన్ని నేర్చుకున్నాడు పౌలు గారు. యోధా మత పెద్దల మాటలు అలా నేర్చుకునే టైంలోనే మత పెద్దల మాటలు విని మతంలో చేరిపోయాడండి. మతంలో చేరిపోయి ఆయన అలా యోధా మతస్థుడిగా మారిపోయి పౌలు గారికి దేని మీద నమ్మకం ఉందో తెలుసండి? ఆ మతంలో చేరిపోయాక దేని మీద ఆయనకి నమ్మకం ఉందో, దేని మీద ఆసక్తి ఉందో పౌలు గారే స్వయంగా చెప్తున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13-14. నేను యోధా మతస్థుడనై ఉన్నప్పుడు, పూర్వమందు పౌలు గారు చెప్తున్న మాట, మారిపోయిన తర్వాత చెప్తున్న మాట అనమాట ఇది. నేను పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నా పితరుల పారంపర్యాచారముల యందు విశేష ఆసక్తి కలవాడునై దేవుడి సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేసే పని కలిగి ఉన్నాడండి. పారంపర్యాచారముల యందు నేను యోధా మతస్థుడనై ఉన్నప్పుడు పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై అన్నాడు. అనంటే యోధా మతంలో ఉన్నది ఏంటి ఆయన చెప్తున్నాడు? పితరుల పారంపర్యాచార్యములు, పితరుల ఆచారాలు అన్నమాట. పితరుల ఆచారములు. ప్రియమైన దేవుని పిల్లారా, పితరుల ఆచారాలు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే పూర్వకాలం ఉందండి, నేను కూడా దేవుని తెలుసుకోలేదు, కోటేశ్వరరావు గారు కూడా దేవుని తెలుసుకోలేదు. కోటేశ్వరరావు గారు ఇక్కడ చిందూరం పెట్టుకునేవాడు, మాతో పాటు పనికొచ్చాడు, మా అందరిలో కొద్దిగా చిన్నవాడు. ఏమండి అంతటి భక్తి ఏంటంటే వాళ్ళ పితరుల ఆచారం ప్రకారంగా ఆయన ఆ భక్తిలో ఉన్నాడు. ఒకప్పుడు ఉంటే అలా పెట్టుకునేవాడు. ఆయన చెప్పాడండి దేవుడి గురించి మాకు. ఏమని చెప్పాడు? మీరు సంఘాలకు వెళ్ళండి, పాస్టల్ గారి దగ్గరికి వెళ్ళండి, పాస్టల్ చెప్పేది వినండి, బైబిల్ నేర్చుకోండి, వాళ్ళకి ఇవ్వండి ఇవన్నీ చెప్పాడు. చెప్పిన కొంతకాలానికి బావగారు, తమ్ముడు, నేను ఇద్దరు ఉన్నాం. బాగా నేను చెప్పేది అంత తప్పు, ఒక వాస్తవం మనకు వెలుగులోకి వచ్చింది. అసలు అబద్ధ బోధ అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఇందులో అబద్ధ బోధలోకి మనం వెళ్ళిపోయాం. దేవుడు అయితే నిజమైన దేవుడే, కానీ బోధ మాత్రం అబద్ధమైన బోధలోకి వెళ్ళాం. కాబట్టి ఇది మనమే తెలుసుకొని యథార్థంగా మనం బయటకు వచ్చేసేసి దేవుడికి చెప్పినట్లుగా మనం బ్రతకాలి. పాస్టర్లు చెప్పేసి చాలా వరకు అబద్ధ బోధ అని చెప్పాడండి.
నేను నా పితరుల పారంపర్యారేమో విశేషాశక్తి కలివాడనే అన్నాడు. అంటే యోగా మతంలో ఉన్నది ఏంటి? మతాలు, మతానికి సంబంధించిన ఆచారాలు. అలా మనుషులు ఆచారాలు కలిగినదే మతం అండి. ఏమన్నాయి ఆచారాలు ఏంటని మనం ఆలోచించాం. చూడండి, పౌలు గారికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్న ఆచారాలు ఏమిటని మనం ఆలోచిస్తే, భోజనానికి ముందు చేతులు కడుక్కోవటం. ఏమంటే భోజనానికి ముందు చేతులు కడుక్కోవటం అనేది చేతులు శుభ్రంగా ఉండడానికి, శుభ్రంగా చేతులతో భోజనం చేయటానికి. అది భక్తికి సంబంధించింది ఏం కాదు కదా. కొండలు కడుక్కోవటం, ఏమంటే భోజనం చుట్టూ నీళ్లు చల్లుకోవటం, ఇవన్నీ ఒక ఆచారాలు. ఏమంటే మన హిందువులకైతే సంక్రాంతి పండుగ వస్తుంది, మనందరూ తెలుసు కదా. క్రైస్తవులకైతే ఏమొస్తుంది? క్రిస్మస్, జనవరి ఫస్ట్ వస్తుంది. ఈ హిందువులు సంక్రాంతి పండుగకు ముందు కానీ, క్రైస్తవులకు వచ్చే క్రిస్మస్, జనవరి ఫస్ట్కి ముందు కానీ ఇదివరకు పాత ఇళ్ళు ఉండేయండి. పాత ఇళ్ళు అంటే మట్టి గోడలు ఉండేవి. మట్టి గోడకి మేకులు కొట్టేవాళ్ళు, పెద్ద పెద్ద మేకులు కొట్టి దాని మీద బల్ల పెట్టేవాళ్ళు. ఆ బల్ల నిండా ఇతర సామాను పెట్టేవాడు అండి. ఇప్పుడంటే స్టీల్ సామాన్ వచ్చేసింది. ఆ బల్ల నిండా ఇతర సామాను పెట్టేవాడు. సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి, ఆ ఇతర సామాను మొత్తం తీసేయటం, కింద పెట్టేయటం, శుభ్రం కడిగేసి తుడిచేసి చక్కగా బాగలేయటం. మళ్ళీ సంవత్సరం దాకా అట్లా కదిపే పని లేదండి. ఇప్పుడంటే సన్సైడ్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ స్టీల్ సామాన్ కింద మారిపోయిందండి. ఇతర సామాన్ తరిగిపోయింది. ఒకవేళ ఇంట్లో ఉంటుందండి సామాను, కొట్లో ఏం తొడదండి. వాటితో పని ఉండదు, ఉపయోగం ఉండదు, ఏమి ఉండదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి మతంలో. మతంలో ఇటువంటి భక్తి కానీ దేవుడు చెప్పనివి ఎన్నో ఉన్నాయి. నేను భార్య ఎదురు రావాలి, ఒక్కొక్కరికి బయటికి వెళ్ళడానికి భార్య ఎదురు రావాలి. అలా వాళ్ళు వెళ్తూ మొత్తం మనం చూస్తే నేను ఎదురొచ్చినట్లు ఏమైనా జరిగిందంటే నాకేమన్నా అనుకుంటారో అని నా భయం. ఇది ఒక ఫీలింగ్ అయిపోయిందండి చాలా మందికి. నీ భార్య నీకు గొప్ప, వాళ్ళ భార్య ఆడికి గొప్ప, వాళ్ళే ఎదురు రావాలి. రోడ్డు అందరినీ మనం వెళ్తా వస్తాం. వీడికి ఏదైనా జరిగిందంటే అది నా మీద ఎక్కడికి వస్తుందో అని మనకి ఫీలింగ్. ఇటువంటి ఆచారాలండి. ఎవరు 7 గంటలకి ఈటీవీ పెట్టండి, వార్తలు వస్తాయి. వార్తలు అయిపోయిన తర్వాత వస్తాయండి వార ఫలాలు, మాస ఫలాలు. ఏమంటే ఏ రోజు ఏ రంగు వేసుకోవాలి, ఏ రంగు, ఎటువంటి ప్రయాణం చేయాలి, ఎటువంటి ఉంగరం పెట్టాలి, ఎటువంటి మ్యాచింగ్ బట్టలు వేసుకోవాలి. ఏమండి వీటి వల్ల అస్సలు ఈ నిజం అంటారా? ఒకప్పుడు కోటేశ్వరరావు గారు ఇక్కడ పెట్టాడు దిష్టి. ఏమంటే నరుని కంటి దృష్టికి నల్లరాయి పలుకుద్దంట. ఏమంటారు దీని మీద అంటే ఖచ్చితంగా పలుకుతున్నాను. నరుని కంటి దృష్టికి నల్లరాయి పగిలిపోతే దేవుడు ఎందుకండి? ఏమండి కొంతమంది ఇల్లు ఎత్తి కట్టేస్తారు, పక్క వాళ్ళకన్నా ఎక్కువ కట్టేస్తారు. నేను పైన ఉండాలి, వాళ్ళ కింద ఉండాలి. ఇది కరెక్టే అంటారా? వాళ్ళ ఆలోచన తప్పు. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఎత్తుగానే కట్టుకుంటారండి. అది కామనం. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎత్తుగానే కట్టుకుంటారు. కానీ వాళ్ళని పాడు చేయాలని ఉద్దేశంతో నువ్వు ఎత్తి కడతావు చూడు, అది తప్పు. నీ మనసు చూస్తున్నాడు దేవుడు. ఇటువంటి ఆచారాలన్నీ కలిగి ఉన్నాయండి మతంలో. ఇవే యూదుల మత ఆచారాలు. యోధా మత పెద్దలు పౌలు గారికి ఆ పద్ధతులే నేర్పించారండి. యోధా మతంగా మార్చేసేసి పౌలు గారిని ఇదే అవకాశం అన్నట్టుగా ఆయన ఆ పద్ధతులే నేర్పిస్తూ దాంట్లోనే ఆయన ఎక్కువ ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తున్నాం. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని కానీ ఏమీ బోధించలేదండి. ఈ పద్ధతులు ఎవరైనా, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఈ పద్ధతులు ఎవరైనా పాటించలేదో అలాంటి వారిని శిక్షించాలి, అవసరమైతే చంపేయాలి అని పౌలు గారికి నూరి పోసేశారండి. బాగా నూరి పోసేశారు. ఎంత దుర్మార్గంగా బతికాడండి పౌలు గారు. మహానుభావుడు. ఇప్పుడు దేవుడికి ఎంతో ఉపకరమైన సాధనం కింద ఆయన దేవుడు మార్చుకున్నాడండి. మనుషులు బోధించు పద్ధతులు దైవోపదేశములుగా బోధించి సరికి మతంలోకి వెళ్ళిన పౌలు గారు మృగంలాగా మారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సంఘాలను పాడు చేయటం ప్రారంభించాడు. ఎలాగో తెలుసండి, అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. సౌలు అయితే చదవండి. ఆ కాలమందు
సంఘమునకు అప్పటికే హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ అదే సమరయ దేశంలో చెదిరిపోయారు. అది కాదు, సౌలు అయితే ఏంటంటే అది వచ్చి స్త్రీలను 8:1 చదవండి. స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాలను పాడు చేయుచుండెను. ఎవరండి? అపొస్తలుడైన పౌలు గారండి. సంఘాలను పాడు చేసేస్తున్నాడట. సంఘాలు పాడు చేసుకుని అలవాటు చేసుకున్నాడు. 7వ అధ్యాయం చివరిలో ఏమయ్యాడంటే స్టెఫను చావటానికి కూడా కారణమయ్యాడు. స్టెఫను చంపేసింది ఎవరండి? మతం కదా. స్టెఫను చంపేసింది మతమేనండి. యేసుక్రీస్తుని చంపింది ఎవరు చెప్పండి? మతం కదా. యోధా మతంలో ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు చెప్పే దేవుడి వల్ల వాళ్ళకి అర్థం కావట్లా. అర్థం కాక కక్ష పెంచుకున్నారు, ఈర్ష్య పెంచుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు, చంపేయాలనుకున్నారు. ఆఖరికి చంపేస్తామంటే దైవ కుమారుడు కానీ చచ్చిపోవాలని ఉంది లేఖనాల్లో. అంతవరకు ఓకే. చంపేటువంటి ఆయన చేతగా చనిపోవాలా. ఇది ఒకటి మళ్ళీ మన జాగ్రత్తగా చెప్పాలి. యేసుప్రభుని చంపేశారు. అంత బలహీనుడేం కాదు ఆయన. అప్పుడే తలుచుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరు కూడా మశానం అయిపోతారండి. ఆయన ప్రాణం పెట్టాడు కానీ దానికి కారకులు అయ్యారు వీళ్ళు. సౌలు తన జీవిత లక్ష్యాన్ని చెబుతున్నాడు చూడండి. అపొస్తల కార్యాలు 1:9. ఇంకనూ శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకును తనకు ప్రాణాధారం అంటండి. అదే పని, అదే జీవం, అదే ఎంత పర్ఫెక్ట్ గా చేయాలనుకున్నట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళలాగా ఆలోచిస్తున్నాడు. ప్రాణాధారం అయినట్టు. ప్రాణాధారం అంటే ముందు చెప్తాడు. ముందు చెప్తాడండి. సంఘాల దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఇలా చేయకూడదు, ఇలా క్రీస్తుని ప్రకటించకూడదు చెప్తాడు. చెప్పు చేస్తాడు. వినకపోతే బెదిరిస్తాడు. అయినా వినకపోతే చంపేస్తాడు. ఇదనమాట ఆయన డ్యూటీ. చంపడమే దేవుని సేవ అనుకుంటున్నాడు మహానుభావుడు. చంపేయటమే దేవుని సేవ అనుకుంటున్నాడు. అప్పుడు పౌలు గారు ఈనాడు చంపేయటమే దేవుని సేవ అనుకుంటున్నారు. మత పిచ్చోడు అనుకునేది ఇదేనండి. అందుకనే చంపేస్తున్నారు సాటి మనిషిని. మనం అందరం దేవుని పిల్లలు అయితే ఉన్నదే ఒకే ఒక దేవుడు పరలోకమందు ఉంటే ఏమండి సాటి మనిషినికి ఏమవుతాడు? సహోదరుడు అవుతాడు. సహోదరుడు చంపమని దేవుడు చెప్తాడా? నీది ఆ మతం, నాది ఈ మతం, నిన్ను నేను చంపుకుంటాను ఏంటండి? ఏమండి ఇది హత్య అని తెలిసిందా నీకు ఏమన్నా? ప్రవీణ్ కుమార్ గారిది చంపేశారండి. ఆయన బాగా చెప్తాడు వాక్యం చెప్తున్నా కొంచెం గట్టిగా చెప్తాడు. అవి ఇక కొంతమందికి నచ్చవు కదా, దాని మూలంగా చంపేశాడండి. ఒక దైవ సేవకుడిని చంపేశారు. ఏమండి ఇంతమంది ఇన్ని రకాల మతాలు, ఇన్ని వ్యవహారాలు మన దేశంలో జరుగుతున్నాయి కదా. ఎక్కడైనా ఎప్పుడైనా క్రైస్తవ మతం 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 అని అంటున్నారు కదా. ఒక క్రైస్తవుడు ఇతర మతాల వ్యక్తులను చంపేసినట్లు ఎక్కడన్నా దాఖలా ఉందా? మతంలో వాళ్ళు చంపేస్తున్నారండి. మరి క్రైస్తవుల్ని మతం అంటారేంటి? మార్గంలో ఉన్నవాడు చంపడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తానికి ప్రయత్నిస్తాడు. ఇంత కఠినంగా, ఇంత దుర్మార్గంగా ఏమండి పౌలు గారి జీవితం మారిపోయినప్పటికీ ఇలా చంపడమే దేవుని సేవ అనుకున్న సమయంలో క్రూరంగా మారిపోయి ఇంత కఠినంగా ఉన్న పౌలు గారికి ఒకానొక రోజున ఒక దర్శనం కలిగిందండి. దర్శనం కలిగి యేసుక్రీస్తు మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు కింద పడిపోయి ఎవడంటాడు పౌలు గారు, నీవు హింసిస్తున్నా క్రీస్తుని నేను అనే పాటికి కళ్ళు అప్పుడు తెరవబడ్డాయండి. నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. అంటే ఏమిటి అంటే అప్పుడు దాకా ఏంటి అసలు? మతంలో ఉన్నవాడే హింసిస్తాడా? మతంలో ఉన్నవాడే హింసించాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు ఆయన. పౌలు గారు ఎవరిని హింసిస్తున్నారు? క్రైస్తవులను హింసిస్తున్నారు. అంటే ఎక్కడ ఉండి హింసిస్తున్నాడు? మతంలో ఉండి హింసిస్తున్నాడు, క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. అప్పటి వరకు దేవుని సేవ చేస్తున్నాను అనుకున్న పౌలు గారు తాను చేస్తున్నది హింస, పాపము. నేను చేస్తుంది పాపము, నేను చేస్తుంది హింస అని గ్రహించాడండి. ప్రియులారా, ఎప్పుడైతే ఎక్కడైనా సరే క్రైస్తవులు అనే వాళ్ళు ఇతర మతస్థులు చంపరు.
అందుకే పౌలు గారు ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆ మాటలు విన్న తర్వాత మత పెద్దలు తనని మోసం చేశారు, నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, తప్పుగా బోధించారని గ్రహించాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించింది మతం కాదు, మార్గం. నాతో మాట్లాడాడు దేవుడు, యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు. ఇప్పుడు దాకా నేను మోసపోయాను, యోగా మత పెద్దలు నన్ను మోసం చేశారనే విషయం గ్రహించాడండి. బ్రతుకు మార్చుకున్నాడండి, బ్రతుకు మార్చుకున్నాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు గారు. క్రైస్తవ్యం మతం కాదురా బాబు, మార్గం అని చెప్పి నేను నమ్మనంటాడు. నేను నమ్మనంటే నమ్మనంటాడు. ఒక సినిమా వచ్చి నేను చూశానండి, మీ మనవడు పలానా తప్పు చేశాడంటే నేను నమ్మనయ్యా అంటాడు. ఏంటంటే మనవడు క్యారెక్టర్ తాతకి అర్థం కాల, అందుకని మనవడి మీద అంత నమ్మకం ఉంది, అందుకని నేను నమ్మను అంటున్నాడు. వాడు చేసిన నిజంగా తప్పే. మతంలో ఉన్నప్పుడు అనేక మందిని సరసాల్లో వేయించాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు గారి మార్గంలోకి వచ్చిన తర్వాత బ్రతికించడానికి, మనుషులను రక్షించడానికి ఆయన కదిలాడండి. అంటే మతంలో ఉన్నవాడు మనిషిని ప్రేమిస్తాడే తప్ప చంపేయుడు. మార్గంలో ఉన్నవాడు మనిషిని ప్రేమిస్తాడే తప్ప చంపేయుడు. మతంలో ఉన్నవాడు మనిషిని ద్వేషిస్తాడు, కానీ మార్గంలో ఉన్నవాడు ప్రాణాలు పెడతాడు తప్ప ప్రాణాలు మాత్రం తీయడండి. మార్గంలో ఉన్న యేసుక్రీస్తు మార్గంలో ఉన్నవాడు ప్రాణాలు మాత్రం తీయడు. అంటే చంపడం మతంలో ఉన్నవాడి లక్షణం అయితే బ్రతికించడం మార్గంలో ఉన్నవాడి లక్ష్యం, సంకల్పం. సంకల్పం. కాబట్టి మతం వేరు, మార్గం వేరండి. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది బాధపడిపోతున్నారు మన మతంలోకి వెళ్ళిపోయామని. కాబట్టి ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాలి, ప్రయత్నం చేయాలి. అంతకు మించి మనం చేసేది ఇంకా ఏమీ లేదండి. యేసుక్రీస్తు వారిది మతం అయితే స్వయంగా ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిది మతం, క్రీస్తుది మతం అని అందరూ అంటున్నారు కదా. ఆయన మతంలో ఉన్నవాడైతే ఇటువంటి మాట మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44. మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. దేవుడికి ఉన్న లక్షణం అన్నది. పరలోకమందున్న తండ్రి ఎటువంటి మనసు అయింది? శత్రువులను ప్రేమించే మనస్సు. భూమి మీద బతుకుతున్న వాళ్ళంతా కూడా ఆయన శత్రువులుగానే ఉన్నారు, కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మీరు ఆయన నమ్ముకున్నారు కాబట్టి మీరు కూడా మీ శత్రువులను ప్రేమించండి. అంటే యేసు మార్గం మనుషులను ప్రేమించమని చెప్తుందండి. యేసుక్రీస్తు మార్గం మనుషులను ప్రేమించమని చెప్తుంది. మనతో మనుషులను చంపేస్తే మార్గంలో ఉన్నవాడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. మతంలో మనుషులను మతంలో ఉండేవి మనుషుల ఆచారాలు అండి, కానీ మార్గంలో ఉండేది ఏంటంటే దేవుని యొక్క ఆశయాలు ఉంటాయండి. మార్గంలో దేవుని యొక్క ఆశయాలు ఉంటాయి. మార్గమైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడండి, శిలువలో చంపేస్తుంటే. ఏమన్నాడండి? మనందరికి చెప్పుకున్నాం. ఏమన్నాడండి? మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగు కనుక తండ్రి మీరు క్షమించు. ఏం చేస్తున్నారో తెలియదే వీళ్ళకి? తెలుసు. ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తున్నామో తెలియదా? దారుణంగా హింసిస్తున్నామో తెలియదా? అబద్ధ సాక్ష్యాలు మోపేమని తెలియదా? ఎంత దారుణమైన హింస అండి. కాకపోతే తెలియదండి. ఏం తెలియదండి? ఆయన దైవ కుమారుడు అని తెలియదండి. ఒక మనిషిని చంపేస్తామన్న సంగతి తెలుసు, దైవ కుమారుడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. తండ్రి వీళ్ళని క్షమించు. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయండి మతం కాదని చెప్పడానికి. తల్లిని తండ్రిని సన్మానించు, ఈ మాట తప్పండి. ఇది మతం అండి. వ్యభిచరించవద్దు అన్నాడండి, ఇది మతమా? అన్యులు కూడా దీన్ని కరెక్ట్ అంటారు కదా. దొంగతనం చేయొద్దు అన్నారు, దొంగతనం చేస్తే వాళ్ళ జైల్లో వేస్తారు కదా. మరి బైబిలే చెప్పింది కదా, ఇది మతం ఎందుకు అవుతుందండి? ప్రతివానికి సొంత భార్య ఉండాలి, వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి సొంత భార్య ఉండాలన్నాడు. తప్ప ఇది?
అలాగే స్త్రీకి ఉండాలన్నాడు. బైబిల్లో మాటలు, మతపరమైన మాటలు ఏమీ లేవండి. ఒకే ఒక విషయంలో తప్పు పట్టే పట్టచ్చు, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. క్రైస్తవులు వేరే మతస్థుల్లాగా కొంతమంది కనపడుతున్నారు, అంతకు మించి తప్పేమీ లేదండి. అది వాళ్ళ ఇష్టం అండి, మనం చేస్తాం. కొంతమంది పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ మీరు కూడా పెట్టుకోకూడదమ్మా, మీరు దేవుడు నమ్ముకున్నాక అలా ఉండాలమ్మా, ఎలా ఉండాలని చెప్పడం తప్పు. మనందరం హిందువులు అండి, మనందరం మన భారతదేశంలో హిందువులుగా బ్రతికాం. మనకు కావాల్సింది దేవుడు, దేవుడికి కావాల్సింది మన మనసు, మన హృదయం. మన హృదయం పవిత్రంగా ఉంచుకుంటే చాలు, ఆయనకి వాక్య ప్రకారంగా జీవిస్తే చాలు, వ్యభిచరించకుండా జీవిస్తే చాలు, అబద్ధపడకుండా జీవిస్తే చాలు. ఇటువంటి మాటలన్నీ కూడా బైబిల్లో ఉంటే ఇది మతం, మతం, మతం. క్రైస్తవ్యం మతం కాదు. తెలిసి అలా కూడా మాట్లాడకూడదు. బైబిల్ చదవకోకుండా ఇది మతం అంటే ఎట్టా చెప్పండి. అసలు ఇందులో విషయం తెలియదు, ఇందులో విషయం కూడా తెలియదు చాలా మందికి. నాకు చాలా తెలుసండి, చరిత్రలో ఎన్నో సినిమాలు చూశారు, చరిత్రలు చూశారు, రామాయణం, భారతం అన్నీ చూశాను, అన్నీ నాకు తెలుసు. అందులో ఏముంది, ఇందులో ఏముందో అదే నేను చెప్పాను ఇందాక, తరచి చూశాను. నేను వాస్తవంలోకి వచ్చాను. ఆషామాషికి నిర్ణయం తీసుకోలేదు. యేసుప్రభు రక్షకుడు, ఈ లోకానికి దిక్కు మొక్కు ఆయనే. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం అండి. నేను చెప్పినా నీ మతం అంటే నువ్వు మోసం చేసుకున్నట్లే. నేను చెప్పినా నువ్వు మతమే అంటావు, నువ్వు మోసం చేసుకుంటున్నావు. తర్వాత ఎవరు చేసేది ఏమి లేదు, నీ కర్మకి వదిలేయడం తప్ప. యేసుక్రీస్తు వారిది మతం కాదు, మార్గం. క్రైస్తవ్యం మతమా, మార్గమా? మార్గము. యేసుక్రీస్తు మత స్థాపకుడు కాదు, మార్గదర్శకుడు. ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు నా తండ్రి అయ్యా 2000 సంవత్సరాల క్రితం నీ ప్రణాళిక చొప్పున ఆయన నీ సృష్టిని సమస్తాన్ని కలిగించిన తర్వాత మనుషులు నిన్ను మరచి వేరు మార్గంలో ఇష్టానుసారంగా బ్రతుకుతుండగా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి వాస్తవాన్ని తెలియపరిచి పాపాలకి క్షమాభిక్ష ప్రసాదించి ఆయన నీవు చెప్పినట్లుగా జీవించి ఆయన ప్రాణం పెట్టాడు మా కోసం, పరలోకానికి తిరిగి చేరిపోయాడు తండ్రి. అటువంటి యేసుక్రీస్తు స్థాపించినది మతం అనే ముసుగులో ఈనాడు నాయన ఎంతో మంది జనాలు ఉన్నారు తండ్రి. అయ్యి అటువంటిది మార్గం అని నేను తెలియచెప్తున్నా. అనేక మంది నాయన నమ్మటానికి ఇష్టపడతలేని మనసు వారికి ఉంది తండ్రి. నేను చెప్పే మాటలు అర్థం చేసుకునే భాగ్యం వారికి ఇచ్చి అయ్యా మార్గంలోకి వచ్చిన మేము అనేక మందికి నీ అమూల్య మాటలు చెప్పి నాయన నీ మార్గంలో మా బ్రతుకులు స్థిరంగా నిలకడగా యథార్థంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ నీ ఉన్న పరలోక రాజ్యం చేరే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.